triplex villas at Kollur, APR Projects. కోటశంకర్రావు గారు, ఏంటి సార్ అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మీ ఫ్యామిలీ. నాకు ముగ్గురు పిల్లలండి. ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. మా అబ్బాయి డాక్టర్, డెంటిస్ట్. మా అమ్మాయిలు ఇద్దరు బ్యాంక్ ఆఫీసర్స్. అల్లుళ్ళు వాళ్ళని సేవాళ్ళు చెట్లు. ఎవరు ఇండస్ట్రీకి రాలేదు? రావటం అంటే నేను నాకు యవనంలో మంచి నాటకాలు వేసే రోజుల్లో మా అబ్బాయి పేరు నటరాజ్ అని పెట్టుకున్నా. యాక్టర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు అంటారే. నా డాక్టర్ నటరాజు అయ్యాడు, యాక్టర్ నటరాజు అలా. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అది ఈ కళారంగం యాక్టింగే కాదండి. ఏదైనా నా పాయింట్ ఏంటంటే అది తోస్తే రాదు, అది రావాలి, లక్ ఉండాలి. ఇప్పుడు మనం అంటాం చాలా మంది, కొంతమంది పెద్ద పెద్ద యాక్టర్స్, డైరెక్టర్స్ వాళ్ళ పిల్లల్ని చేసుకోలేకపోయారు. పేర్లు ఎందుకు మనకు తెలియదు, ఉదాహరణ తెలుసు చాలా మంది ఉన్నారు. అది తోస్తే రాదు, కలిసి రావాలి. ఒకసారి కలిసి రావడం జరిగితే నీకేమన్నా లేకపోయినా వెళ్ళిపోతాం ప్రవాహంలో. ఫలానా వాడు కొడుకు, ఫలానా వాడు తాలూకు అనేది కొంతవరకే. ఎంట్రీ వచ్చిన తర్వాత సక్సెస్గా, సక్సెస్ మీద సక్సెస్ ఇంపార్టెంట్ అది అవ్వాలి. కానీ నా స్థాయి వాటికంటే సక్సెస్ కి నేను ప్రూవ్ చేసుకునేంత పాత్ర తగల. ఉన్నాయి, అంకురం సినిమా చేసాం, సోతదాలు చేసాం, కానీ అది చాలదు. అంకురం మంచిగా ఉంటుంది, చాలా మంచిగా. చిరుకొండ నేషనల్ అవార్డు వచ్చింది, డైరెక్టర్ మామేశ్వరరావు ఆయన కొడుతూ ఫస్ట్ డైరెక్టర్ నంది అవార్డు వచ్చింది. చెబుతున్నా అసలు నా అదృష్టం ఏంటంటే నేను ఏ సినిమా కానీ టీవీ కానీ వెళ్తే వీడు క్యారెక్టర్ పనికిరాడు అనే పాయింట్లో తీశారు నన్ను. ఎప్పుడు ఏదో డేట్లు కుదరకు, ఇంకో వ్యాపారం కుదరకు మానేశారు, కానీ నన్ను అసలు బిహేవియర్ కూడా మంచివాడు కాదని అనే పరిస్థితి లేదు. హాయిగా మంచి ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాం, మంచి కళాకారుడిగా పోయింది. కానీ ఎందుకంటే అవకాశాలు రావాలి కదా, రాలేదు. టీవీలో నాకు నెలకి 20 టీవీ చేస్తుండేవాడిని అండి. అసలు 2 సార్లు వెళ్ళి పక్కన ఇంకో ట్రై చేద్దామని ఆలోచన, టైం కూడా ఉండేది కాదు, ఆలోచన ఉండేది కాదు. 60 మెగాలంటే మాట్లాడండి. అంటే అవకాశాలు రాక సినిమాలలో టీవీ వైపు తిరగాల్సి వచ్చిందా? అలాగే అంటే 2 సైమల్టేనియస్ గా 2 చేస్తున్నాం. ఇప్పుడు చాలా మంది చేస్తున్నాం, దీంట్లో ఎక్కువ బిజీ అయిపోయాం, దాంట్లో రాలేదు. అప్పుడు కొంత ఇంకోటి ఏంటంటే మేము మొదట్లో ఆర్టిస్టులుగా వచ్చినప్పుడు టీవీ ఆర్టిస్ట్ అని ఒక చిన్న చూపు ఉంటుంది. పెద్ద డైరెక్టర్ సినిమాల్లోనే మంచి ఆర్టిస్ట్, కానీ ఓవర్ ఎక్స్పోజర్ వద్దులే అని అవాయిడ్ చేసిన వాళ్ళు నాకు తెలుసు. ఇప్పటికి కూడా ఉంది కదా? ఇప్పటికి ఉందంటే ఇప్పుడు అదే చెబుతున్నా, ఇప్పటికీ ఉంది. మెయిన్ కి బ్యాంక్ వేసే వేషాలు ఎవరండి? ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాల్లో అనకూడదు, కానీ పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇస్తుంటారు, రంగస్థానం పెడతారు. వాడు అసలు ప్రూవ్ చేసుకోవడానికి ఊరికి ఒక 2 వాడు ఎందుకు వేసామని ఏడ్చేటట్టుగా ఉంటాయి పాత్రలు. వీళ్ళు సినిమాకులకి ఏదో మంచి పాత్ర ఇస్తాడని ఇస్తే ఉండవు. అది ఏంటంటే వాళ్ళకు కూడా ద్వేషం ఉండదు ఆ టైంలో. అంతే, సంక్రమణ అభిమానం ఉంటుంది. కానీ నన్ను ఒకసారి పాపినేడు గారు అంటే నాకు దేవుడిలా ఉంటుంది మనిషి, డైరెక్టర్ విజయ పాపినేడు గారు అంటే. ఓ సినిమాకి నాతో వేషం ఇచ్చారు, మెడ్రాస్ తీసుకెళ్లారు. బ్యాంక్ సెలవు పెట్టి వారం రోజులు హోటల్లో ఉన్నాం. షూటింగ్ జరుగుతుంది, రోజు వెళ్ళటం, ఈ క్యారెక్టర్ మేకప్ చేయడం కాదు. వారం రోజులు అసలు నాకు వేషం లేదు. ఏదో రోజుకు వేషం ట్రై చేస్తున్నారు, కుదరటంలా. 8 రోజులు అయిన తర్వాత గురుగారు నాకు ఆఫీస్ పోతుందండి, సెలవు వెళ్ళిపోతానంటే, సరే వెళ్ళండి సార్ సినిమా కూడా వచ్చేసారు. తర్వాత అన్నా అనమాట, ఏమండి నన్ను భలే పని చేశారండి, మీరు వారం రోజుల నుంచి చేశారు, నన్ను చాలా ఇన్సల్ట్ చేసిన ఫీల్ అవుతాను అంటే అన్నాడు. నేను ఇన్సల్ట్ చేయాలంటే వారం రోజులు నేను హోటల్లో పెట్టి ఖర్చులు పెట్టి చేస్తానటయ్యా, లేదు టైం అంతే, ఏదో చేయాలి, ఇంకేదో గొప్పగా చేయాలని అనుకున్నాం, కుదరలేదని. అలాగా రకరకాలు. ఆయన నిజంగా మన అంత వ్యర్థం చేయాలని అక్కడ తీసుకెళ్ళి వారం రోజులు పెట్టాలా? వాళ్ళు ఏదో వాళ్ళ లెక్కలు 14 ఉంటాయి, ఆబ్లిగేషన్స్ ఉంటాయి, రకరకాలు. వెళ్ళి అడిగేవాళ్ళు డైరెక్టర్ని తప్పు లేకుండా మీ వంతుగా? నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు కూడా ఎప్పుడు అదో చెప్తున్నాగా, నేను వెళ్ళి కలవటం తక్కువ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.